కొత్త ప్రభాకర్ రెడ్డికి రాజకీయంపై అవగాహన లేదని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ నోట్లు పంచి గెలిచి ఇప్పుడు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జాలకు పాల్పడమే ఆయన నైజమని ఆరోపించారు. ప్రభుత్వం తనకు రూపాయి ఇవ్వడం లేదని ఎమ్మెల్యేనే చెబుతున్నప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిపిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని రఘునందన్ ప్రశ్నించారు. అటు మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా ధ్వజమెత్తుతూ దుబ్బాక నిధులను సిద్దిపేటకు మళ్లించి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావు అని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కారు ఖతమైందని, అందుకే కవిత మద్యం అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం బీజేపీకే వేయాలని ఆయన ఓటర్లను కోరారు. దుబ్బాకకి హరీష్ అనేటోడు రాకుండా చేయాలి. మనం ఏడికొచ్చాడో చాటలు చీపిర్లు పట్టుకోవాలి. అరే నా నీకు గుర్తుంటే కోమటి చెరువుకి 100 కోట్లు వంచబోయినాడు. ఎన్ని వంచబోయిండు? మరి మన రామసముద్రానికి 10 కోట్లు ఇవ్వాలి. నడుస్తున్నట్టు ఉందా రామసముద్రం? వాడికి సిద్దిపేటనేమో పడగలు కావాలి కోమటి చెరువుకి. దుబ్బాకకు మాత్రం అసలు ఏమి రాకుండా చేసింది ఎవడంటే హరీష్. ఓ మెడికల్ కాలేజ్ రానియలే, ఓ ఇంజనీరింగ్ కాలేజ్ రానియలే, ఓ పాలిటెక్నిక్ కాలేజ్ రానియలే. దుబ్బాకకి ఎవడన్నా అన్యాయం చేసిందంటే మొట్టమొదటి మనకు శత్రువు ఎవడంటే హరీష్ రావే. అందుకని ఒకసారి అసొంటి వాళ్ళని మళ్ళా ఊర్లోకి రానియకుర్రి. చూస్తే ఎర్రగా బుర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు, కానీ మంది కొంపలు కూల్చాలంటే వాడిని మించినోడు ఇంకొకడు ఉంటాడు. దుబ్బాక రామలింగారెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వెనుకబడ్డదంటే దానికి